యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం ఈ వీడియోలో నాటకాల రాయుడు అనే చిత్రం నుంచి వేళ చూడ వెన్నెలాయే లోన చూడ వెచ్చనాయే అనే పాటకి యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకుంటున్నాం. చాలామందికి మనకు రెండో ఛానల్ ఉందని తెలియటం లేదు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగే ఉంటుందన్నమాట. ఇక్కడ పాడిన ప్రతి పాట కూడా నేను ఒక 7 డేస్లో 10 డేస్లో ఆ ఛానల్లో ప్లే చేస్తున్నాను. ఆసక్తి గలవారు వాటిని కూడా చూసుకోవచ్చు. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. బుక్స్ విషయానికి వస్తే మూవీ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, అలాగే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, వీటికి అతి త్వరలోనే బుక్ 3 రాబోతుంది అనమాట సిరీస్లో. మీకు ఎవరికైనా ఈ బుక్స్ కావాల్సి వస్తే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. 8985417356 నంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ వెరీ మచ్. 1969వ సంవత్సరంలో వచ్చినటువంటి నాటకాల రాయుడు అనే చిత్రం నుంచి వేళ చూడ వెన్నెలాయే లోన చూడ వెచ్చనాయే ఈ పాటకు స్వరాలు పాడుకుంటున్నాం. రచన ఆత్రేయ గారు, సంగీతం జీకే వెంకటేష్ గారు, గానం పి సుశీలమ్మ గారు. రాగం విషయానికి వస్తే నా దృష్టిలో ఇది ప్రధానంగా మధ్యమావతి రాగం. నేను ప్రధానంగా అన్నానంటే అన్యస్వరములు ఫారెన్ నోట్స్ 1, 2, 3, 4 కలుపుతాను. నేను తర్వాత వివరణిస్తాను. ఇది జన్యరాగము, ఉపాంగ రాగము. మధ్యమావతి రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలో సరిమ పైనీసా. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆరోహణలో గాదా అనే 2 స్వరాలు ఉండవు, తీసేశారు. ఒమిటెడ్ స్వరాస్ అంటారు వాటిని. డిసెండింగ్ ఆర్డర్లో సానీప మైరీసా. డిసెండింగ్ దాగా అనే 2 స్వరాలు తీశారన్నమాట. ఏది ఏమైనప్పటికీ గదలేని రాగం మధ్యమావతి రాగం. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. 5 స్వరాలు ఉంటే ఔడవ రాగం అంటాం. అప్పుడు ఇది ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అవుతుంది. స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైసిక నిషాదము, తారాస్థాయి షడ్జములు వస్తాయి. వీటితో పాటుగా అన్యస్వరము ఒక్క స్వరాన్నే 2 స్వరాలను ప్రయోగించారు. ఘాటు సాధారణ గాంధారము, దాటు చతుశ్రుతి దైవతము. తాళం విషయానికి వస్తే ఇది చతురస్ర జాతి త్రిపుడి తాళము, అంటే ఆది తాళము. గతి నడక ఇది చాలా ముఖ్యం అనమాట. చతురస్ర గతి, చతురస్ర నడక అంటే ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి అనమాట. జతుల ప్రకారం చూడండి. ఇక్కడ కిట్ట తక్క 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 అని. హుషారుగుంటాకి కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క ఇలా కూడా వేసుకుంటారు. శృతి విషయానికి వస్తే ఇది ఒరిజినల్ శృతి 4వ శృతిలో ఉంది. మిడిల్ పిచ్ ఎఫ్ నుంచి హై పిచ్ ఎఫ్ వరకు. అయితే నేను పాడే శృతి 4.5 శృతి. ఈ 4.5 శృతిని వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఇక్కడ చూడండి. ఈ క్యాషియోని ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం. 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్. ఎఫ్ షార్ప్ అంటే 4.5 శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ ఎఫ్ షార్ప్ నుంచి హై పిచ్ ఎఫ్ షార్ప్ వరకు అనమాట. పాటకి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకోపోయే ముందు మనం మధ్యమావతి రాగం యొక్క మూర్ఛను ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరి మా పని సా సాని పా మరి సా, సరి మా పని సా సాని పా మరి సా. లో పిచ్చిలో సాని సా నిషాదం వరకు వెళ్ళారు. తారాస్థాయిలో షడ్జం వరకే ప్రయోగాలు ఉన్నాయన్నమాట.
పల్లవికి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. ధృతకాలం అంటే స్పీడ్గా, జాగా అంటే వదలి అనమాట. త అనే అక్షరం విడిచి మనం పాట ప్రారంభించాలి. వేళ చూడా వెన్నెలాయే, లోన చూడా వెచ్చనాయే, ఎందుకో మరి తెలియదాయే, రేయి మాత్రం గడచిపోయే, పామమాసా సాససాని, పామమాని నిస్ససాని, నీ సరి రిరి మరి రి రి రి, నీ సరి మారి ససాసా, పామమాసా సాససాని, పామమాని నిస్ససాని, నీ సరి రిరి మరి రి రి రి, నీ సరి మారి ససాసా. ఫస్ట్ చరణమునకు యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం పల్లవిలాగానే ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. త అనే అక్షరం విడిచి మనం పాట ప్రారంభించాలి. కొమ్మ కొమ్మకు చిగుళ్ళాయే, గుండె నిండా గుబుళ్ళాయే, పన్నిని పని మా పాపారి, పన్నిని నీ మా పాపారి, పన్నిని పని మా పాపారి, పన్నిని నీ మా పాపారి, పమ్మ మా పస పమ్మ మాస, పమ్మ మా పస పమ్మ మాస, పన్ని సని పరి సా సరిని, ఎందుకో మరి తెలియదాయే, రేయి మాత్రం గడచిపోయే, నీ సరి రిరి మరి రి రి రి, నీ సరి మారి ససాసా, పామమాసా సాససాని, పామమాని నిస్ససాని, నీ సరి రిరి మరి రి రి రి, నీ సరి మారి ససాసా, నీ సరి రిరి మరి రి రి రి, నీ సరి మారి ససాసా. ఇప్పుడు మనం రెండవ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం పల్లవి ఫస్ట్ చరణం లాగానే ఒక అక్షరము విడిచి ధృతకాలంలో పాట ప్రారంభించాలి. త అనే అక్షరం విడిచి మనం పాట ప్రారంభించాలి. కునుకు పడితే ఉలికి పడతాయే, మెలకువైతే కునుకు రాదాయే, దద పద పమ పద పమ మారి, దద పద పమ పద పమ మారి, మ పద మారి రి మమ మమ, పమ్మ మా పస పప మాస, పమ్మ మా పస పప మాస, పన్ని మా మరి సా సరిని, నీ సరి రిరి మరి రి రి రి, నీ సరి మారి ససాసా, పామమాసా సాసని, పామమాని నిస్ససాని, నీ సరి రిరి మరి రి రి రి, నీ సరి మారి ససాసా, నీ సరి రిరి మరి రి రి రి, నీ సరి మారి ససాసా. లాస్ట్ చరణం మూడవ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. ధృతకాలం అంటే స్పీడ్గా. త అనే అక్షరం విడిచి మనం పాట ప్రారంభించాలి. సరసమెరుగని చందమామ చాటుమాటుగా సాగిపోయే, పపని సని పని మా పపారి, పానిని పని మా పపాప, పపని సని పని మా పపారి, పానిని పని మా పపామా, పామమాస పమ్మమాస, పామమాస పమ్మమాస, పానిని రి
సా సరి నీ సరి రి రి మరి రి 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 నీ సరి మారి రి స సా సా పా మ సా సా స సా ని పా మ ని స సా ని సరి రి రి మరి రి 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 నీ సరి మారి రి స సా సా పా పా ని స ని ప మా గా రి గా సరి ని సా గా సరి ని సా ని రి స గరి గా సరి ని సా గా సరి ని సా ని రి స గరి గా సరి ని సా. థ్యాంక్ యూ అండి. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. పాటకు స్వరం పాడటం అనేది జ్ఞానం, పాటలు పాడటం అనేది అది మామూలుగా అందరూ పాడి చేసే పని అనమాట. కాకపోతే నేనే కాదు, ఎందరో మహానుభావులు ఉంటారన్నమాట. వారందరూ వచ్చి మరి తలొక పాట ఇస్తే 10 పాటలు అవుతాయి అనమాట. వండుకునే ఇల్లు ఒకటే కూర, అడుక్కునే అమ్మకు 66 కూరలు అంటారన్నమాట. అట్లాగే 10 మంది వస్తే మన ఫ్యూచర్ రాబో తరాలకి ఈ పాటలో స్వరాలతో వాళ్ళకి అందిస్తే తొందరగా వాళ్ళ చిన్న వయసులో పైకి వస్తారన్నమాట. ఇది నా తపన. అలాగే మన సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మరి ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. ఆ ఛానల్లో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అన్నమాట. ఇక్కడ పాడిన ప్రతి పాట కూడా ఒక 1 వీక్ 10 డేస్లో నేను అక్కడ ప్లే చేస్తున్నాను. మరి ఆ లింక్ని కూడా మరి మీరు ఓపెన్ చేసుకుని మరి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.